అయితే 'ధురంధర్' మూవీ రివ్యూ అండి. 'ధురంధర్' మూవీ చూడడం జరిగింది. అయితే మనకి రన్ టైమ్ వచ్చేసి 3 అవర్స్ 49 మినిట్స్. తర్వాత మనకి థియేట్రికల్ రిలీజు 'ధురంధర్ ద రివెంజ్' అని చెప్పేసి. అయితే మనకి తెలిసిందే జానర్ ఏంటంటే స్పై ఓరియెంటెడ్ మూవీ టైపే. మనకి ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఏదైతే జీ ఫైవ్ స్టూడియోలో రిలీజ్ అయిందో అక్కడి నుంచి మనకి కంటిన్యూ అవుతుంది. అంటే మూవీ స్టార్ట్ అయినప్పుడే కాదు. అయితే మనకి ఫస్ట్‌లో ఏం చూపిచ్చాడు మూవీలో అంటే ఏం చూపిచ్చారంటే అసలు తను ఈ పాకిస్తాన్‌కి వెళ్ళడానికి అసలు రీజన్ ఏంటి? అసలు ఈయన జైలుకెందుకెళ్లారు? జైలుకెళ్ళడానికి వచ్చిన కారణాలేంటి? ఏం తన కుటుంబం కోసం కుటుంబం బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని రక్షించడానికి ఈయన చేసిన కొన్ని పనుల వల్ల ఆయన జైలుకెళ్ళడం జరిగిద్ది. అదంతా మనకి ఎలాబొరేట్ చేశారు. 40 మిన ఒక 40 మినిట్స్ అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఎలాబొరేట్ చేయడం గాని, దాని తర్వాత ఏదైతే రెహమాన్ చనిపోతారో అక్కడి నుంచి కంటిన్యూ చేయడం మూవీని అది బాగా ఇంప్రెసివ్ అని చెప్పాలి. అక్కడి నుంచి కూడా మనకి స్టార్టింగ్ 15 మినిట్స్ అయితే చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు వైలెన్స్ అనేది టాప్ నాచ్ చేశారండి. మూవీకి ఇది వైలెన్స్ చాలరా అని ఒక 15 మినిట్స్ చూపించారు మూవీ స్టార్టింగ్‌లో. అదైతే చెప్తున్నాను. అది మట్టికి మిస్ అవ్వద్దండి. మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అది అది మాత్రం కంపల్సరీ చూడండి. మూవీ స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మిస్ అవ్వద్దు. స్టార్టింగ్ నుంచి చూడండి. మనకి సబ్‌టైటిల్ దగ్గర నుంచి ప్రతీదీ చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తది. టాప్ నాచ్ అని చెప్పాలి. ఆ 15 నిమిషాలు సినిమాకి ప్రాణం అని చెప్పాలి. దాని తర్వాత కూడా మూవీ అంతా బానే ఉంది. ఏంటంటే మనకు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఒక ఐడియా ఉంది. ఏంటంటే కొంచెం ఏంటంటే అన్ని స్పై మూవీలాగా వెళ్ళిద్ది. రొటీన్‌గా అనే మాట మన మైండ్‌లో రాదసలు ఫస్ట్. అది రొటీన్ అనే మాట మనకు రాదు. దా ఏంటంటే ఫస్ట్ అంతా కూడా అలా సరదా వెళ్ళిపోద్ది. ఇంటర్వెల్ తర్వాతండి సినిమా లిటరల్లీ చెప్తున్నా 2 అవర్స్ ఉంటదనుకుంటా. నాకైతే ఒకటే అనిపించింది. 2 అవర్స్ కూడా 1 అవర్‌లా అన్న ఫీలింగ్ కలిగింది. ఎక్కడా కూడా లాగ్, బోరు ఏమనిపించలేదు. ఫుల్లు వైలెన్స్‌తో నింపేశాడు సెకండ్ హాఫ్ అంతా కూడా. చెప్తాను కదా పిచ్చ ఎంగేజింగ్ అండి. ఇంక అక్కడి నుంచి సినిమా చూడాల్సిన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆహ్, ఇంకంటే మంచి సాటిస్ఫాక్షన్ అనమాట. మనకి 'రణ్వీర్ సింగ్' గారు కూడా చాలా ఇన్ డెప్త్ యాక్టింగ్ చేయడం గాని, డబ్బింగ్ కూడా ఓకేగా ఉంది. బానే ఉంది. అయితే మనకి ఇంకా ఎవరైతే విలన్స్‌గా చేశారో మన 'సంజయ్ దత్' గారు గాని, ఇంకా ఎక్సెట్రా ఉన్నారో వాళ్ళందరూ గూడా వాళ్ళకిచ్చిన రోల్‌లో ఎక్సలెంట్‌గా చేశారని జెప్పాలి. ఇంక మనకి 'రవీంద్ర గారి' సినిమా గురించి అయితే టాప్ అది. ఇంక ఆయనే గదా! మెయిన్ ఆయనే గాబట్టి, ఆయన గురించి స్టోరీ ఎళ్తా ఉంటది కాబట్టి, ఖచ్చితంగా ఆయనకి సలాం కొట్టాలి. మనకి స్టార్టింగ్‌లో గూడా ఏంటంటే, అసలు ఈయన పేరు ముందేంటి 'ధురంధర్' కాకముందు పేరేంటంటే, 'జస్కిరత్ సింగ్' అని జెప్పేసి ఉంటది ఆయన పేరు. అది గూడా మెచ్చుకోవచ్చు. సింగిల్ ఫ్యామిలీ. ఆళ్ళ నాన్నగారు మిలిటరీలో జవాన్ టైప్ అనమాట. అది తర్వాత ఏమైంది ఏంటనేది అంటే మెయిన్ ఏంటంటే దేశం కోసం అండి. ఆయనకి దేశభక్తి ఎంతుందంటే నరాల్లో దేశభక్తి ఉంది. దేశం కోసం ఎంత దూరమైనా వెళ్దామని ఒక పర్స్పెక్టివ్‌తో ఉన్న వ్యక్తి అనమాట ఆయన. దాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. డైరెక్టర్ గారికైతే చెప్తున్నాను. ఆదిత్య దార గారు. నాకు తొందరగా అసలకి డైరెక్టర్ పేరు అంత అసామాన్యంగా నేను చదవను. కానీ మీకోసం మీ పేరు చదివి గుర్తుపెట్టుకొని మరీ చెప్తున్నానంటే నిజంగా చెప్తున్నా వర్త్ వాచ్ అండి. అసలకి చెప్తున్నానుగా సినిమా చూసాక 4 గంటలు అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ కలిగింది నాకు. అరే! ఇంతేనా అన్న ఫీలింగ్ కలిగింది. నాకు లాగ్, బోర్ అయితే నాకెక్కడ అనిపించలేదండి. వర్త్ వాచ్ అసలు ఆ మాట నా మైండ్‌లోకే రాలా. నేను ఇన్ని మూవీలు చూసాను. నాకెక్కడెక్కడ రొటీను, కొంచెం అబ్బా! స్లో అన్న ఫీలింగ్ ఇయన్నీ కలిగింది గానీ, ఈ మూవీ చూసాక అలాంటి ఫీలే రాలా. ఎందుకంటే టోటల్ వైలెన్సు, పాకిస్తాన్‌లో జరిగే కొన్ని కొన్ని సన్నివేశాలు మొత్తం సినిమా అంతా పాకిస్తాన్‌లో జరిగిద్ది. ఎలా జరిగిద్ది, ఏంటి అనేది వివరత అంతా ఇచ్చారు. బావుంది. ప్రతి ఇన్సిడెంట్ కూడా ఏదో నిజంగా జరిగినట్టు అంటే అది గ్రాఫిక్సే కానియండి, నిజంగా జరిగిన ఫీల్ కలిగిచ్చారనమాట. అమ్మ బాబోయ్! ఏదైనా సన్నివేశం చూస్తే భయపడేలాగా కొంచెం జుగుప్స కలిగిచ్చేలాగా చూపిచ్చారు. నిజంగా దానికి మట్టుకు అప్రిషియేషన్ చేయాలి కంపల్సరీ డైరెక్టర్‌ని. సినిమాకి ఎవరికి క్రెడిట్స్ ఇవ్వాలంటే డైరెక్టర్ గారికి, హీరోకండి. ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఇవ్వాలి. ప్రాణం పెట్టి చేశారు సినిమాని మాత్రం. ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత మరి ఇంకేమైనా థర్డ్ పార్ట్ ఏమైనా ఉంటదో లేదో నాకు ఐడియా లేదు గానీ,
ఉంటే మటికి ఖచ్చితంగా అది కూడా చూస్తా. అది కూడా రివ్యూ ఇస్తాను. అయితే నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఇది మాత్రం మిస్ అవ్వద్దు. డోంట్ మిస్ అయితే ఖచ్చితంగా మంచి మూవీ మిస్ అవుతారు కన్ఫర్మ్ అది. మీరు మూవీ చూసాక కూడా మీ ఒపీనియన్ నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. నా ఒపీనియన్, మీ ఒపీనియన్ మేబీ ఒకటే కాకపోవచ్చు. మీకు ఒకలా అనిపించొచ్చు. అది కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.